వెల్కమ్ టు జర్నల్స్ టీవీ న్యూస్. ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు నిర్మిస్తున్న ఎక్స్ప్రెస్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణంలో సత్తుపల్లి నియోజకవర్గంలోని ఎంతో మంది రైతులను ఇబ్బంది పెట్టే విధంగా నిర్మాణ పనులు ఉన్నాయంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు. సత్తుపల్లి మండలం సదాశివపేట గ్రామం వద్ద గ్రీన్ ఫీల్డ్ హైవేపై ఏర్పాటు చేసిన అండర్ పాస్ బ్రిడ్జిలు తక్కువ ఎత్తు చేసి నిర్మించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయంటూ రైతులు చెబుతున్నారు. సదాశివునిపేట గ్రామానికి ఆనుకుని పంట పొలాలు ఉంటాయి. ఈ ప్రాంతంలో వరి, పామాయిల్ పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణం పంట పొలాల మధ్య నుంచి ఉంటుంది. దీంతో హైవే దాటి పొలాల వైపు వచ్చేందుకు నిర్మించిన అండర్ పాస్ బ్రిడ్జిలు కేవలం 8 అడుగుల ఎత్తులో మాత్రమే నిర్మించడంతో ఖాళీ ట్రాక్టర్ సైతం పొలాల వైపు వెళ్లేందుకు వీలు పడడం లేదంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవేకి అవతల వైపు ఉన్న పంట పొలాల్లోకి వెళ్లేందుకు గానీ హార్వెస్టింగ్ చేసిన పంటను తీసుకొచ్చేందుకు గానీ వీలు లేకుండా పోయిందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన గ్రీన్ ఫీల్డ్ హైవే వారు ఇప్పుడు నిర్మాణ పనులు చివరి దశకు వచ్చిన సందర్భంలో తమకు ఇచ్చిన మ్యాప్ ప్రకారమే నిర్మాణం ఉంటుంది అంటూ చెబుతున్నారు. దీంతో సదాశివునిపేట రైతులు ఖమ్మం కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ ఆదేశాలతో కల్లూరు ఆర్డీఓ ఫీల్డ్ విజిట్కు వచ్చారు. అండర్ పాస్ నిర్మాణాలు ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని పరిశీలించిన కల్లూరు ఆర్డీఓ రైతులకు నిజంగానే అన్యాయం జరుగుతుందని భావించి రైతులకు ఇబ్బంది లేకుండా రిపోర్టు ఇస్తానంటూ హామీ ఇచ్చారు. అండర్ పాస్లు సరిగా లేనందువల్ల రహదారికి అవతల వైపు ఉన్న పంట పొలాలకు బయటకు వెళ్లేందుకు దారి లేకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అండర్ పాస్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయిన కారణంగా కనీసం సర్వీస్ రోడ్డునైనా కల్పించాలి అంటూ రైతులు కోరుతున్నారు. లేకుంటే నిర్మాణ పనులు ఆపేస్తామంటూ చెబుతున్నారు. ఈ దాకా వచ్చేది కాదు. మీరు ఎప్పుడైతే అప్పుడు మేము చేస్తామని